యుద్ధం ఎక్కడో జరుగుతోంది, కానీ ఆ మంటలు మాత్రం ఇక్కడ కూడా వ్యాపిస్తున్నాయి. యుద్ధం కారణంగా నిత్యావసరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. కొన్ని ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరికొన్ని ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఇక తాజాగా వార్ ఎఫెక్ట్ మన దేశ పౌల్ట్రీ ఫామ్పై పడింది. యుద్ధ ప్రభావంతో కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో 100 గుడ్ల హోల్సేల్ ధర 420 రూపాయలుగా ఉంది. అంటే ఒక్కో గుడ్డు ₹4.20 కానీ రిటైల్గా ₹5 వరకు విక్రయిస్తున్నారు. అయితే కొనుగోలుదారులైన ప్రజలకు ఇది శుభవార్త. కానీ కోళ్ల ఫారాల నిర్వహిస్తున్నటువంటి వారికి ఇది భారీ నష్టమనే చెప్పాలి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనికి తోడు ఉత్పత్తి కంటే వినియోగం తగ్గింది. దీంతో ఫారం నిర్వాహకుల వద్ద కోడిగుడ్ల నిల్వలు పేరుకుపోయాయి. ధరలు తగ్గుముఖం పట్టాయి. వాస్తవానికి మార్కెట్లో మార్పులకు అనుగుణంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఎప్పటికప్పుడు ధరలను నిర్దేశిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర ₹4.20గా చెబుతున్నా ₹3 వరకు పతనమవుతుందని తెలుస్తోంది. అదే జరిగితే పౌల్ట్రీ ఫారం నిర్వాహకులకు కోలుకోలేని దెబ్బ ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోనూ పౌల్ట్రీ రైతులు అధికంగా ఉన్నారు. కోళ్ల దాణా ఖర్చులు పెరిగాయని, ఈ నేపథ్యంలో గుడ్ల ధర పతనమైతే ఫారాల నిర్వహణ కష్టమేనని నిర్వాహకులు వాపోతున్నారు. గతంలో ఏపీ నుంచి పలు ప్రాంతాలకు కోడిగుడ్లు ఎగుమతి అయ్యేవి. అయితే చెన్నై పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ అంతర్జాతీయ పరిణామం నేరుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ మార్కెట్ను దెబ్బతీసింది. గత ఏడాది డిసెంబర్లో కోడిగుడ్ల ధర అమాంతం పెరిగింది. 100 గుడ్ల ధర ₹775కు చేరుకుంది. అంటే ఒక్కో గుడ్డు హోల్సేల్గానే ₹7.75కు చేరింది. రిటైల్గా ఒక్కో గుడ్డు ₹8 వరకు విక్రయించేవారు. దీంతో కోళ్ల ఫారం నిర్వాహకులకు లాభసాటిగా ఉండేది. ఈ ఏడాది జనవరి నాటికి ఆ ధర కాస్త తగ్గింది. 100 గుడ్ల ధర ₹575కు చేరుకుంది. తాజాగా ఈ ధర ఇప్పుడు ₹420కి పడిపోగా మున్ముందు మరింత ధర తగ్గనుండడంతో కోళ్ల ఫారాల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. అయితే గుడ్ల ధరలు తగ్గినా జిల్లాలో చాలా ప్రాంతాల్లో వ్యాపారులు ఇంకా పాత ధరకే విక్రయిస్తున్నారు. రిటైల్గా ఒక్కో గుడ్డుపై ₹6 వరకు వసూలు చేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. ఇరాన్ యుద్ధం తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రంగాన్ని పూర్తిగా కుదిపేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గల్ఫ్ దేశాలకు జరగాల్సిన ఎగుమతులు నిలిచిపోవడంతో మార్కెట్లో గుడ్ల ధరలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక గుడ్డు ధర ₹3 నుంచి ₹4కు పడిపోయిందని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే అంశంపై గోదావరి జిల్లా రీజియన్ నెక్ చైర్మన్ మలినా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇక కోడిగుడ్డుకు సంబంధించి కూడా ధర అమాంతంగా ఒక్కసారిగా పడిపోయింది. దీనికి సంబంధించి పౌల్ట్రీ రైతులంతా కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో గోదావరి రీజన్ సంబంధించి నెక్ చైర్మన్ ఉన్నారు శ్రీనివాసరావు గారు. సార్, మొత్తానికి సంబంధించి అంటే ఒక్కసారిగా రేటు పడిపోవడం వలన రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ మేరకు నష్టం ఏర్పడుతుంది? మన ఆంధ్రప్రదేశ్లో పౌల్ట్రీ ఈరోజు మన పౌల్ట్రీ ఇది ప్రపంచంలో 2వ స్థానంలో ఉందండి. మన ఇండియా ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న పౌల్ట్రీ మన ఇండియా నుంచి గల్ఫ్ కంట్రీస్ కానీ, సౌదీ అరేబియా కానీ, కొన్నాళ్ళు అమెరికా కూడా ఎక్స్పోర్ట్ అయినాయి గుడ్లు. ఎక్స్పోర్ట్ వెళ్ళే స్టేజ్కి మంచి క్వాలిటీతో గుడ్లన్నీ ఎక్స్పోర్ట్ వెళ్తున్నాయండి. చాలా వరకు నమ్మకాల నుంచి వెళ్తున్నాయి, హాస్పిటల్ నుంచి ఎక్కువ వెళ్తున్నాయి. అక్కడ పెద్ద ఫార్మ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ గత నెల ఫిబ్రవరి నుంచి రంజాన్ మాసం స్టార్ట్ అయినప్పుడు మార్కెట్ కొంచెం రంజాన్ మాసం ఎంతో కొంత మార్కెట్ ప్రతి సంవత్సరం కూడా తక్కువ ఉంటుందండి. దానితోడు ఈ సడన్గా 10 రోజుల క్రితం ఈ వార్ స్టార్ట్ అయిన వెంటనే ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ మొత్తం అన్నీ ఆగిపోయేటప్పటికి మొత్తం మా ఇండియాలో ఉన్న మార్కెట్స్ అన్నీ తగ్గిపోయి ఎక్స్పోర్ట్ రోజు 1.5 గుడ్లు 2 కోట్ల గుడ్లు ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి ఇండియా నుంచి. ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయేది. అవి కూడా మన లోకల్ కన్జంప్షన్ రావడం ప్లస్ కొన్ని ఎక్స్పోర్ట్ అయిన వెసల్స్ కూడా వెనక్కి రిటర్న్ వచ్చేసినాయండి. అవి బెంగళూరు మార్కెట్ రావడం, బెంగళూరు మార్కెట్ బాగా డ్రాప్ అయిపోవడం, బెంగళూరు, నమక్కల్లో, హాస్పేట, హైదరాబాదు అన్ని మార్కెట్లు డ్రాప్ అవడం, దానితో కన్జంప్షన్ కూడా కొంచెం వీక్ అవడం వల్ల గుడ్ రేట్ అమాంతంగా ₹3.70 గోదావరి జోన్లో ₹3.70 ఉంది. రైతుకు వచ్చేది ₹3.60. ఈ ₹3.60 కాకుండా మిగతా జోన్లో 3.5 కూడా చాలా హాస్పేట, నమ్మక్కల్, హైదరాబాద్లో ఇవాళ 3.5 కూడా గుడ్లు అమ్మేసుకున్నారు. ఎల్లక మన గోదావరి జోన్లో కూడా ఇవాళ చాలామంది ఫార్మర్స్ దగ్గర గుడ్లు ఇంకా స్టాక్స్ ఉండిపోయినాయి. 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు. అవి తీయలేక కొంతమంది ట్రాడర్లు సరిగ్గా ప్యాక్ చేయక చిన్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి.
సరే, అంటే ఒక్కొక్క గుడ్డు తయారు చేయడానికి సంబంధించి కోడికి ఎంత ఖర్చు అవుతుంది, అంటే రైతుకి ఏ మేరకు నష్టం ఏర్పడుతుంది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి? లేయర్లో ఒక కోడి చిన్నపిల్లప్పటి నుంచి గుడ్లు పెట్టి స్టేజ్ 20 వారాలు పూర్తి అయ్యేటప్పటికి ఒక కోడి తయారు చేయడానికి 350 రూపాయలు ఒక కోడికి కాస్ట్ అవుతుందండి. ఈ 350 రూపాయలు రావాలంటే కోడి 350 గుడ్లు వస్తాయండి. 350 గుడ్లు అంటే గుడ్డు ఒక గుడ్డుకి రూపాయి కాస్ట్ పెంచిన కాస్ట్ అయిపోతుందండి. ప్లస్ ఫీడ్ కాస్ట్ ఇవాళ 3.5 అవుతుందండి. ఫీడ్ కాస్ట్ ప్లస్ మెయింటెనెన్స్, పవర్ బిల్లు, లేబర్ బిల్లు అన్నీ కలిసి ₹3.75 ఇది. ప్లస్ కోడి పిల్లలు పెంచినప్పటి నుంచి గుడ్డు పెట్టే వరకు వచ్చిన కాస్ట్ ₹4.75 అవుతుందండి. యావరేజ్ ప్రైస్ కనీసం ₹4.75 నుంచి ₹5 లేదే పౌల్ట్రీ మేనేజ్మెంట్ చేయడం చాలా కష్టం. లేబర్ కాస్ట్ కానివ్వండి, పవర్ అవన్నీ చాలా ఎక్కువ విపరీతంగా అయిపోయి పౌల్ట్రీలు మేనేజ్ చేయలేని పరిస్థితి. అలాగే సమ్మర్ వస్తే మాకు ఈ టెంపరేచర్లు పెరిగితే ప్రొడక్షన్ డ్రాప్ 10 to 15% డ్రాపు, మార్టాలిటీస్ ఎండలకి, స్ప్రింక్లర్స్ మెయింటైన్ చేయాలి, పవర్ బిల్ పెరిగిపోతుంది, లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, సమ్మర్లో అన్నీ పెరిగిపోయి ప్రొడక్షన్ తగ్గిపోతుందండి. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ సమ్మర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. మొత్తానికి ఓ పక్కన రంజాన్ మాసం, ఇంకో పక్కన యుద్ధం, అలాగే మూలిగే నక్క మీద తాటికాయలాగా దీనికి సంబంధించి కూడా సమ్మర్ కూడా ఎంటర్ అవటం, ఈ పరిస్థితుల్లో అన్నీ కూడా కలిసి రావడంతో అటు పౌల్ట్రీ రైతులంతా కూడా తీవ్ర నష్టాలకు గురవుతున్న పరిస్థితులన్నీ ప్రభుత్వం పౌల్ట్రీ రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కూడా. ప్రసాద్తో శ్రీనివాస్, అంటే తణుకు నుంచి.